I, we, you, it, he, she, it, now. ఇది సమ్ యొక్క రూపం. ఓకే, సో ఐ, we, you, he, she, it, noun, they. ఇది అంటే డిడ్ కి పాస్ట్ టెన్స్ లో we have to use all subjects, right? సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయినా డిడ్, ప్లూరల్ అయినా డిడ్. ఓకే, ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సింగులర్ సబ్జెక్ట్ అయితే డూ వాడినాము. ఓకే, సారీ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే డూ వాడినాము, ఐ డూ వాడినాము, వీ డూ వాడినాము. ఓకే, నెక్స్ట్ ఏంటిది, యూ డూ వాడినాము, దే డూ వాడినాము. ప్రజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగర్ అయినప్పుడు he does, she does, it does. నౌన్ అంటే నేమ్, ఎనీ నేమ్ డస్ అన్నమాట. కానీ పాస్ట్ టెన్స్ లో ఐ సింగర్ అయినా, we ప్లూరల్ అయినా, యూ సింగర్ ఆర్ ప్లూరల్ అయినా, he she it నౌన్ సింగర్స్ అయినా, దే ప్లూరల్ అయినా ఏం వాడాలా, డిడ్ వాడాలి. మరి డిడ్ అనేది ఎట్లా వాడాలి, డస్ అనేది ఎట్లా వాడాలి, డూ అనేది ఎట్లా వాడాలని ఎలా తెలిసింది నీకు? సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ను బట్టి డూ వాడాలన్నా తెలిసింది. ఓకే, తర్వాత డస్ అనేది ఏం చేస్తాము, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కి ఐఎస్ యాడ్ అయితే డస్ వాడి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, అదే చూద్దాం. ఇక్కడ రమణ drank, అంటే ఇక్కడ సూత్రం రాస్తున్నా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఏంటిది, రమణ drank milk. What is that? Drank milk. ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే రమణ ఏమొస్తుంది, రమణ వెరీ గుడ్, డిడ్ నాట్ డ్రింక్, వెరీ గుడ్, మిల్క్. తర్వాత డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ చెప్పండి V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. Did Ramana drink milk? Question mark. Okay, this is the format. ఇక్కడ రమణ ఏంటి, నౌన్ ఏ ప్లేస్ లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇదేంటిది, what is that, drank. What is the first form of verb, drink. What is the second form of verb, drank. So this is the V2. Next, what is that milk, object. So V2 means this is the simple past tense. వెర్బ్ రెండవ రూపంలో ఉన్నది అని అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఇస్ దిస్, సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, డిడ్ నాట్. ఓకే, అంటే నెగిటివ్ ఇది. తర్వాత ఏంటిది, V1 ప్లస్ ఆబ్జెక్ట్. యాజ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ వర్డ్ లో డిడ్ తో స్టార్ట్ అయింది. Ramana drink milk. Ramana did not drink milk. Did Ramana drink milk?
రమణ పాలు తాగుతుందా? రమణ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్. రమణ పాలు తాగదు అంటే కాఫీయో చాయో తాగుతుందనే. ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను క్రికెట్ ఆడను అంటే వేరే ఆట ఆడతాననేగా. ఓకే, సో ఇలా ఈ పాస్ట్ టెన్స్ దీంట్లో మీరు ఏది ఉన్నా కానీ అన్నింటిలో చేంజ్ చేయొచ్చు. సో మిగిలినటువంటి ఐ వీల్ తీసుకొని చేసే ఇది అర్థమైందా? సెకండ్ది